ఎంత పలుచగా ఉన్నటువంటి జుట్టు అయినా సరే మోయలేనంత ఒత్తుగా పెరుగుతుందండి. నిజమండి. నేను ట్రై చేశాకే మీకు చెప్తున్నా. 100% గ్యారంటీ ఇస్తున్నానండి. చాలా అంటే చాలా బాగా పెరుగుతుంది. తయారు చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ. అన్నీ కూడా సాధారణంగా మనం ఇంట్లో ఉపయోగించేవేనండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఊడిన ఒక్క వెంట్రుక దగ్గర 10 వెంట్రుకలు రావడం అన్నది గ్యారంటీ అండి. సో చాలామంది ఏంటంటే హెయిర్ గ్రోత్ గురించి ఒక మంచి వీడియో చేయండి అంటున్నారు. ఆల్రెడీ మన ఛానల్లో హెయిర్ గ్రోత్ గురించి చాలా వీడియోస్ ఉన్నాయండి. చాలామంది ట్రై చేసి చాలా బాగా వర్క్ అయింది అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. ఇక ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అన్నది వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందుకోసం మినపప్పు తీసుకోవాలి. ఇది వచ్చేసి కేరళ వల్ల సీక్రెట్ రెమెడీ అండి. కేరళ వాళ్ళు స్వయంగా వాళ్ళు షేర్ చేసుకున్నటువంటి రెమెడీ. మీరు చూసారా, కేరళ వాళ్ళ హెయిర్ అనేది చాలా ఒత్తుగా, నల్లగా, దృఢంగా, చాలా అంటే చాలా పొడవుగా ఉంటుందండి. సో ఇవాళ మనం కూడా వాళ్ళ సీక్రెట్ అనేది తయారు చేసుకుందాం. ఇందుకోసం మినపగుళ్ళు తీసుకోవాలండి. మినపగుళ్ళలో ఉన్నటువంటి ఆ జిగురుతనం అనేది జుట్టుని చాలా ఒత్తుగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఎక్కువ సార్లు కూడా ఉపయోగించడం అవసరం లేదండి. సింగిల్ యూస్లోనే మీకు రిజల్ట్ అనేది అర్థమవుతుంది. మినపగుండ్లను ఉపయోగించడం వల్ల మన జుట్టుకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మినపప్పులోని ప్రోటీన్, ఐరన్, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు జుట్టుకి ఆరోగ్యాన్ని అందించి చాలా మెరుగుపడేలాగా చేస్తాయి. బలమైన జుట్టును కూడా అందిస్తాయి. మినపప్పులోని ప్రోటీన్ జుట్టుకి ఉదుళ్లకు బలోపేతం చేస్తుంది. అంతేకాకుండా మినపప్పులో ఉండే ఫోలిక్ యాసిడ్ జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఇక మెంతులు కూడా తీసుకోవాలండి. మెంతుల వల్ల మన జుట్టుకి అనేక ఉపయోగాలు ఉన్నాయని చాలా మందికి తెలిసిన విషయమే కదండి. మెంతులు జుట్టు పెరుగుదలకు, చుండ్రును తగ్గించడానికి, జుట్టు రాలడాన్ని నియంత్రించడానికి, జుట్టుకు నిగనిగలాడే రూపాన్ని ఇవ్వడానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా మినపప్పు మన జుట్టు కుదులను బలోపేతం చేయడానికి కూడా సహాయపడతాయి. వీటిలోని ప్రోటీన్, నికోటినిక్ ఆమ్లం, ఫ్లేవనాయిడ్ వంటి యాంటీఫంగల్ లక్షణాలు కలిగి ఉంటుంది. అంతేకాకుండా మెంతుల్లో ఉండే ప్రోటీన్ మరియు నికోటినిక్ ఆమ్లం జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తాయి, చుండ్రుని తగ్గిస్తాయి. మెంతుల్లోని యాంటీఫంగల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చుండ్రుని నియంత్రించడంలో సహాయపడతాయి. ఇక కరివేపాకులో ఉండే పోషకాలు అనేది జుట్టుని నల్లగా మార్చడానికి, సిల్కీగా, షైనింగ్గా ఉంచడానికి, జుట్టుని దృఢంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇక మరొక వస్తువు వచ్చేసి బియ్యం అండి. బియ్యం కూడా సాధారణంగా అందరికీ అందుబాటుగా ఉన్నటువంటి ఇంగ్రీడియంటే. బియ్యం వల్ల మన జుట్టుకి అనేక ఉపయోగాలు ఉన్నాయని సైంటిఫికల్గా ప్రూవ్ అయింది. సో జుట్టు అనేది చాలా లాంగ్గా పెరగడానికి రైస్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. బియ్యంని ఉపయోగించడం వల్ల జుట్టు రావడం అనేది తగ్గుతుంది మరియు జుట్టు మెరుపును సంతరించుకుంటుంది. అలాగే ఇది జుట్టును లోతుగా శుభ్రపరుస్తుంది, జిడ్డును తొలగించి మరియు చిక్కుబడినటువంటి జుట్టుకు మంచి కండిషనర్గా పనిచేస్తుంది. సో బియ్యం వల్ల కూడా మన హెయిర్కి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. సో ఎవరైతే జుట్టు పెరగట్లేదు అనుకున్న వారికి బియ్యం అనేది చాలా బాగా ఉపయోగపడేటువంటి ఒక మంచి ఇంగ్రీడియంట్ అండి. సో ఇవాళ మనం తయారు చేసుకునేటువంటి ఈ ప్యాక్ అనేది న్యాచురల్గా, అన్ని సహజ సిద్ధంగా ఇంట్లో అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులే చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ అండి. సో కలౌంజీ సీడ్స్, నల్ల జీలకర్ర అంటారు. కలౌంజీ విత్తనాలు మనకు సాధారణంగా కిరాణా షాపులు అనేవి అందుబాటులోనే ఉంటాయండి. అది కాకుండా ఈ రోజుల్లో ఏంటంటే ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉన్నాయి. మీషో అని, ఫ్లిప్కార్ట్ అని, అమెజాన్ అని ప్రతి ఒక్క చోట కలౌంజీ సీడ్స్ కూడా అందుబాటుగా ఉన్నాయండి. సో కలౌంజీ సీడ్స్ని ఉపయోగించడం వల్ల ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయండి. జుట్టు నల్లగా, ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది. మరీ ముఖ్యంగా గ్రే హెయిర్, వైట్ హెయిర్ ఉన్న వారికి పూర్తిగా కలర్ అనేది బ్లాక్ కలర్లోకి టర్న్ అవుతుంది. సో కలౌంజీ సీడ్స్ ఒకవేళ లేకపోయినట్లయితే పర్లేదండి, మీరు స్కిప్ చేసేయచ్చు. మ్యాక్సిమం కలౌంజీ సీడ్స్ని కూడా తీసుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా. కాస్ట్ విషయానికి వస్తే చాలా తక్కువేనండి కలౌంజీ సీడ్స్ అనేవి. సో ఇక అంతేనండి, ఇక వేరే ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. కలౌంజీ సీడ్స్ని ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం అనేది తగ్గి తెల్ల జుట్టును నివారించడంలో ఉపయోగపడుతుంది. జుట్టును మృదువుగా చేయడం వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఈ గింజల్లోని పోషకాలు, కొవ్వు ఆమ్లాలు జుట్టు కుదులను పోషిస్తాయి. కలౌంజీ సీడ్స్లోని లినోలెయిక్ ఆమ్లం జుట్టు కుదులను పోషించి పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇక ఒక స్టీల్ గిన్నె తీసుకొని 3 స్పూన్ల చొప్పున వేసుకోవాలండి. 3 స్పూన్ల మినపగుండ్లు, అదేవిధంగా 3 స్పూన్ల రైస్, 3 స్పూన్ల మెంతులు, 1 స్పూన్ కలౌంజీ సీడ్స్ తీసుకోండి, సరిపోతుంది. ఇక ఒక గుప్పెడు కరివేపాకులు తీసుకోండి. సో ఇక అంతేనండి, వేరే ఏం అవసరం లేదు. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. మినపప్పు 3 స్పూన్లు, మెంతులు 3 స్పూన్లు, రైస్ 3 స్పూన్లు, కలౌంజీ సీడ్స్ 1 స్పూన్, కరివేపాకు జస్ట్ కొద్దిగా వేసుకోండి, సరిపోతుంది. ఒక గుప్పెడంతా వేసుకోండి, సరిపోతుంది. సో ఈ విధంగా మనం అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని
బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఓకేనా. కలోంజీ సీడ్స్ అందుబాటుగా లేవు అనుకున్నట్లయితే స్కిప్ చేసేయండి, పర్లేదు. ఓకేనా. సో ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక లిడ్ని క్లోజ్ చేసి నైట్ అంతా అలాగే వదిలేసేయండి. ఓకేనా. నైట్ అంతా అలాగే వదిలేయడం వల్ల మంచిగా ఫర్మెంటేషన్ అయ్యి వీటిలో ఉన్నటువంటి పోషకాలు అనేవి చక్కగా వాటర్కి పడతాయి. ఇవి కూడా మంచిగా నానిపోతాయండి. సో ఇక ఓవర్ నైట్ అలాగే వదిలేసేయండి. ఇక మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే మనం హెయిర్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలని చూసేద్దాం. సో చూస్తున్నారు కదండి ఎంత బాగా నానిపోయాయో. చాలా సింపుల్ కదండి తయారు చేసుకోవడం. ఇక ఈ విధంగా బాగా నాని ఉండాలండి. అందుకే ఒక నైట్ అంతా అలాగే నానబెట్టేసేయండి. ఓకేనా. ఎలాగో మనము మార్నింగ్ టైమే కదండి హెయిర్ ప్యాక్ వేసుకుంటూ ఉంటాం. సో ఈ విధంగా బాగా నానాలి. మనం ఫింగర్ తోటి ఈ విధంగా ప్రెస్ చేస్తే మెత్తగా అవ్వాలండి. ఇక కరివేపాకు అన్నీ కూడా మంచిగా వీటిలో ఉన్నటువంటి పోషకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ చక్కగా వాటర్కి పడతాయి. ఇక ఒక టీ స్ట్రైనర్ తోటి వడగట్టుకొని వీటన్నింటినీ కూడా మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. సో ఈ విధంగా బాగా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. ఈ వాటర్ అనేది అస్సలు వేస్ట్ చేయొద్దండి. ఈ వాటర్లోనే పోషకాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకేనా. ఈ వాటర్లోని ఒక చిన్న డ్రాప్ కూడా వేస్ట్ చేయొద్దండి, అంత బాగా వర్క్ అవుతుంది. సో ఈ విధంగా వడగట్టుకున్నాం కదా. ఇక వీటన్నింటినీ కూడా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలండి. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. సో మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో అనేది సజెస్ట్ అవుతుంది, వాళ్ళకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది కదా. అలాగే మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా తెలియజేయడం మర్చిపోకండి, నేను ఖచ్చితంగా వీడియో చేస్తా. ఓకేనా. ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. సో ఈ వాటర్ ఉన్నాయి కదండి, కొద్దిగా ఈ విధంగా వేసుకొని ఇక బాగా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇక వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. చాలా సింపుల్ కదండి తయారు చేసుకోవడం కూడా. ఏమి బయట నుంచి కొని తేవలసిన అవసరం లేకుండా అన్నీ సాధారణంగా ఇంట్లో అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులతోటి మంచి హెయిర్ ప్యాక్ రెడీ చేసుకోవచ్చు. హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది, హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. ఇక ఈ విధంగా ఒక గిన్నెలోకి మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, దీన్ని అంతటిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. సో హెయిర్కి మొత్తం ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అంతా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులో కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసుకోండి. ఓకేనా. సో కోకోనట్ ఆయిల్ కానీ మీరు ఏ ఆయిల్ అయితే యూస్ చేస్తూ ఉంటారో ఆ ఆయిల్ని ఇందులో ఖచ్చితంగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ని మిక్స్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా. ఆ తర్వాత ఈ విధంగా కొద్దిగా తీసుకుంటూ పాపిడిలాగా హెయిర్ అనేది తీస్తూ మొత్తం తల నిండా ఎక్కడా కూడా గ్యాప్ అనేది లేకుండా మంచిగా అప్లై చేసుకోవాలండి. హెయిర్ ఎంత లాంగ్గా ఉంటుందో అంత లాంగ్గా, ఎక్కడా కూడా గ్యాప్ అనేది లేకుండా పాపిడి తీస్తూ హెయిర్ స్కాల్ఫ్కి మరీ ముఖ్యంగా జుట్టుకి బాగా పట్టేలాగా అప్లై చేసుకోండి. ఓకేనా. ఇది 2 అవర్స్ పాటు అలాగే ఉంచుకోవాలి. ఇక షాంపూ మనం డైరెక్ట్ ఎప్పటికీ అప్లై చేసుకోవద్దండి. మనం మంచి ప్రోటీన్స్ అన్నీ మిక్స్ అయినటువంటి వాటర్ని పక్కన పెట్టేసుకున్నాం కదా, ఈ వాటర్ని ఒకసారి ఈ విధంగా కలిపేయండి. సో స్పూన్ తోటి అంతా ఒకసారి మిక్స్ చేసి ఇక మనం తరచూ ఏ షాంపూని అయితే యూస్ చేస్తూ ఉంటామో ఆ షాంపూని, ఆయిల్ హెయిర్తో ఉన్నట్లయితే కాస్త ఎక్కువ షాంపూస్ పడతాయి కదండి. సో మనకు ఎన్ని అయితే షాంపూస్ పడతాయి అనేది మనకు అవగాహన ఉంటుంది కదండి. అన్ని షాంపూస్ని ఇందుట్లోనే వేసుకోండి. ఎప్పటికీ కూడా షాంపూను డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేయొద్దండి, ఎందుకంటే కెమికల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ షాంపూలో. సో ఈ విధంగా ఈ ప్రోటీన్స్ ఉన్నటువంటి వాటర్లోని ఈ విధంగా మిక్స్ చేసుకొని ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా చెప్తాను చూడండి. ఇందాక మనం ప్యాక్ అనేది తయారు చేసుకున్నాం కదండి, ఆ ప్యాక్లోని కొద్దిగా కోకోనట్ ఆయిల్ ఖచ్చితంగా మిక్స్ చేసి హెయిర్కి అప్లై చేసుకొని 2 అవర్స్ ఉంచుకోవాలండి. ఖచ్చితంగా 2 అవర్స్ ఉంచుకుంటేనే మనకు మంచి రిజల్ట్ ఉంటుంది. 2 అవర్స్ తర్వాత ఇక తలస్నానం చేస్తాం కదండి, తలస్నానం చేసేటప్పుడు మనం ఆల్రెడీ వాటర్ అనేవి సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్లోని ఈ విధంగా షాంపూస్ అనేవి మిక్స్ చేసుకొని స్పూన్ తోటి ఒకసారి బాగా ఈ విధంగా మిక్స్ చేసేయండి. షాంపూ అనేది చక్కగా వాటర్లో మెల్ట్ అయిపోవాలి. ఓకేనా. ఈ విధంగా
బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక హెయిర్‌కి మనం నార్మల్‌గా ఏ విధంగా అయితే షాంపూ చేసుకుంటామో ఆ విధంగా షాంపూ చేసేసుకోవటమేనండి. కొద్ది కొద్దిగా మనం చేతిలో వేసుకుంటూ ఏ విధంగా అయితే షాంపూ చేసుకుంటామో ఆ విధంగా షాంపూ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా లాంగ్‌గా గ్రోత్ అవుతుంది. హెయిర్ కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. సో, ఇంకా ఇలాంటి యూస్‌ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి. నేను 100% వీడియో చేస్తా. ఓకేనా? ఈ విధంగా మొత్తం హెయిర్‌కి అంతా కూడాను షాంపూ చేసుకొని ఇక తలంటు స్నానం చేసేసుకోవటమేనండి. సో, ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అవుతుంది, అదేవిధంగా జుట్టు పెరగట్లేదు అనుకునేవారు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు 100% రిజల్ట్ ఉంటుంది. మరొక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.